హాయ్ అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఈ సమ్మర్ కి చాలా బాగా సూట్ అయ్యే ఒక మంచి ఫేస్ ప్యాక్ ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఫేస్ ప్యాక్ ని ఈ సమ్మర్ లో రెగ్యులర్ గా యూజ్ చేయడం వలన ఫేషియల్ స్కిన్ అనేది చాలా కూల్ గా ఇంకా హైడ్రేట్ గా రెగ్యులర్ గా యూజ్ చేయడం వలన స్కిన్ అనేది చాలా బ్రైట్ గా అవుతుంది. మరి లేట్ చేయకుండా ఆ ఫేస్ ప్యాక్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ ఫేస్ ప్యాక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఈ ఫేస్ ప్యాక్ కోసం నేను కొంచెం శనగపిండి అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని పచ్చిపాలను కూడా తీసుకోవాలి. ఇందులో వేయాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పుచ్చకాయ ముక్కలండి. వీటిని మనం చక్కగా చేతితో చిదిమేసినట్లయితే మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఇలా బాగా ఫ్రెష్ గా ఉన్న పుచ్చకాయ ముక్కలతోటి ఫేస్ ప్యాక్ ని మనం తయారు చేసుకుని యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా కూల్ గా బ్రైట్ గా హైడ్రేట్ గా ఉంటుంది. చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇలా పుచ్చకాయ ముక్కల్ని నేను ముందుగానే జ్యూస్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో మనం ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో మనం ఈ పుచ్చకాయ ముక్కల్ని జ్యూస్ చేసుకుని వేసుకోవాలని చెప్పాను కదా, ఆ జ్యూస్ అనేది నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ జ్యూస్ అయితే మనకి సరిపడగా ఇందులో వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫేస్ ప్యాక్ని కావాల్సిన టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ విధంగా కొంచెం జ్యూస్ అయితే వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను మీకు చూపించడానికి కాబట్టి ఇంత తక్కువ క్వాంటిటీలో కలుపుతున్నాను. మీరైతే ఫేస్ అండ్ నెక్కి సరిపడగా కలుపుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న ప్యాక్ని రెగ్యులర్గా యూస్ చేయడం వలన స్కిన్ అనేది ఈ సమ్మర్లో చాలా సూపర్ ఫ్రెష్గా ఉంటుంది. కొంతమందికి పాలు అనేవి పడకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఈ పాలకు బదులుగా హనీని యూస్ చేయొచ్చు. మీరు ఫేస్ ప్యాక్ వేసుకునే ముందే ఫేస్ అనేది నీట్గా ఒకసారి సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ నీట్గా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఇలా ఫేస్ అండ్ నెక్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అలా వదిలేసి నీట్గా ఫేస్ అనేది మంచినీళ్ళతో క్లీన్ చేసుకుంటే చాలా బ్రైట్గా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ని ఈ సమ్మర్లో రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. అలాగే ఈ సమ్మర్లో వేడి వలన స్కిన్ అనేది బాగా డల్గా అయిపోతూ ఉంటుంది కదా, ఆ డల్నెస్ అనేది లేకుండా స్కిన్ అనేది ఇప్పుడు ఫ్రెష్గా కనిపించేలా ఈ ఫేస్ ప్యాక్ అయితే సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం వేసిన మిల్క్ అనేది క్లెన్సర్ లా పనిచేసి స్కిన్ ని బాగా క్లీన్ చేస్తుంది. అలాగే శనగపిండి అనేది స్క్రబ్ లా పనిచేసి మురికిని క్లీన్ చేస్తుంది. ఇందులో వేసిన వాటర్ మిలన్ జ్యూస్ వలన మన ఫేస్ మీద ఉండే మచ్చలన్నీ కూడా తగ్గి స్కిన్ అనేది చాలా ఫ్రెష్ గా అలాగే హైడ్రేట్ గా కనిపిస్తుంది. ఇది రెగ్యులర్ గా యూస్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఎలాంటి మచ్చలు లేకుండా చాలా నీట్ గా స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా బ్రైట్ గా అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ సమ్మర్లో యూస్ చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలాంటి బ్యూటీ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి. వీడియోస్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.